ఇది జిఎస్టీ సంబంధించినటువంటి విషయం. ఒకసారి చాలా క్లియర్గా డెప్త్గా మాట్లాడదాం. జిఎస్టీలో 5%, 12%, 18%, 20% ఉన్నటువంటి స్లాబ్లన్నింటినీ కూడా తీసేసి 2 స్లాబ్లు పెట్టడం జరిగింది, 5%, 18%. సో దీనిలో ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5% స్లాబ్లో తీసుకురావడం జరిగింది. మిగతా అంశాలు 18% తీసుకోవడం జరిగింది. ఇక కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి 40% జిఎస్టీ పెంచినట్టు కూడా అర్థమవుతోంది. జిఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని మోడీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదు, పేదలు మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడం ఉండడమే మా లక్ష్యం అంటూ నిర్మలా సీతారామన్ నిన్న చెప్పిన దానిలో ఉంది. సో ఇక్కడ చూడండి, వైద్య ఆరోగ్య రంగంలో ప్రస్తుతం వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా 18% ఉంటే తగ్గిన తర్వాత 0%, అంటే వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా 0% జిఎస్టీ వేస్తున్నట్టు తెలుస్తోంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12% ఉంటే దాన్ని 5% తగ్గించారు. డయాగ్నోస్టిక్ కిట్లు పరికరాలు 12% ఉంటే 5%, గ్లూకోమీటర్ టెస్ట్ స్ట్రిప్స్ 12% ఉంటే 5%, కళ్ళజోళ్ళు 12% ఉంటే 5%, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ చూడండి, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు 28% జిఎస్టీ ఉంటే అవి 18% తగ్గించారు. వ్యవసాయ రంగం ట్రాక్టర్ విడిభాగాలు, టైర్లు, ట్రాక్టర్లు 18% ఉంటే 5%, 12% ట్రాక్టర్లకేమో 12% నుంచి 5%, అంటే చాలా వరకు తగ్గించినట్టు తెలుస్తూ ఉంది. సో జిఎస్టీ తగ్గింపులు నిత్యావసర వస్తువుల విషయంలో తల నూనెలు, షాంపులు, టూత్పేస్ట్లు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములు, సబ్బులు ఇవి 18% ఉన్నాయి ప్రస్తుతం, అవి 5% తగ్గించారు. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రెడ్లు 12% ఉంటే 5%, ఫ్రీ ప్యాక్డ్ నమ్కీన్, భుజియా, మిక్చర్లు 12% ఉంటే 5%, ఫీడింగ్ బాటిల్లు, బేబీ నాప్కిన్లు, డైపర్లు 12% ఉంటే 5%, కుట్టు మిషన్లు వాటి విడిభాగాలు 12% ఉంటే 5%. ఇక ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన దానిలో పెట్రోల్, హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్లు ఇవన్నీ 20% ఉంటే 10%, డీజిల్ హైబ్రిడ్ కార్లేమో 20% ఉంటే 10%, త్రిచక్ర వాహనాలు 20% నుంచి 10%, 350 cc లోపు ఉండే మోటార్ సైకిల్ 20% నుంచి 10%, రవాణా వాహనాలు 20% నుంచి 10%. విద్యారంగం ఇవన్నీ కూడా విద్యారంగం సంబంధించిన విషయంలో 0% జిఎస్టీ వేసినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక జిఎస్టీలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. చాలా వరకు కొంత తగ్గించినట్టు కూడా తెలుస్తుంది, కొన్ని పెంచారు. మ్యాక్సిమం పేద మధ్యతరగతి వర్గాలకు కొంత ఊరటనిచ్చేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా తగ్గించినట్టుగా తెలుస్తుంది. నిత్యావసర వస్తువుల విషయంలో కావచ్చు, వ్యవసాయం సంబంధించిన విషయంలో కావచ్చు, విద్యారంగం సంబంధించిన విషయంలో కావచ్చు, ఇవన్నిటి కూడా దాదాపు తగ్గించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. నిజంగా ఇది ఇలాంటి జరిగితేనే పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిఎస్టీ సంస్కరణలకు జిఎస్టీ కౌన్సిల్ ప్రచండా, ఇప్పుడున్నటువంటి 4 స్లాబ్లు 2 స్లాబ్లకు కుదింపు, జీవిత ఆరోగ్య బీమాపై జిఎస్టీ పూర్తిగా ఎత్తివేత, 33 రకాల అత్యవసర ఔషధాలపైన పన్ను 0, ఇతర అన్ని మందులపై పన్ను 5% తగ్గింపు, సిమెంట్పై 10% తగ్గింపు, యథాతథంగా ఫోన్ల ధరలు, టీవీ, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 28% నుంచి 18% తగ్గింపు, కార్లపై 1,00,000 స్కూటర్లపై 10,000 దాకా తగ్గింపు, లగ్జరీ కార్లపై 10 లక్షల వరకు ఆదా, 2,500 దాటిన వస్త్రాలు 10 లక్షల ధరలు పెరిగేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో దేశంలో దసరా, దీపావళికి ముందే పండుగ వస్తుంది. సో పండుగ సరుకులన్నీ అగ్గోకే అంది వస్తున్నాయి. పాలు, పనీర్, బిస్కెట్లు, సబ్బులు, షాంపుల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తున్నాయి. ఆరోగ్య జీవిత బీమా మరింత చేరు అవుతుంది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జిఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జిఎస్టీ కౌన్సిల్ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్నటువంటి 4 స్లాబులు ఇకపై 5%, 18% పన్ను రేటుగా పరిమితం కానున్నాయి. ఆరోగ్య జీవిత బీమాపై జిఎస్టీ రద్దుతో పాటు 33 రకాల అత్యవసర మందులపై ప్రస్తుతం ఉన్నటువంటి 12% పన్నును పూర్తిగా తొలగించారు. సో వైద్య పరికరాలపై జిఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. దీంతో ప్రజల ఆరోగ్య భద్రతకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. ఇక విద్యారంగం సంబంధించిన 0% జిఎస్టీ ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది.